సినిమా ఇండస్ట్రీలో జరుగుతుందంతా కూడా ఓ తతంగం. అదంతా ప్లానింగ్ చేసే చేసుకుంటారు అంటూ సిబిఐకి సంబంధించిన కొంతమంది అయితే బయటకొచ్చి అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం జరిగింది. అసలు సినీ రంగంలో ఏం జరుగుతుంది? అది ఇండైరెక్ట్‌గా అల్లు అర్జున్‌కి చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఏమైందసలు? అంటే మొన్న రీసెంట్‌గా అల్లు అర్జున్ అరెస్ట్ మాత్రం సినిమా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో మొత్తం కూడా ఇది ఒక సంచలన విషయంగా మారింది. సో ఇప్పుడు ఈ అరెస్ట్ గురించి, అదేవిధంగా సినిమా రంగం గురించి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ కొన్ని వ్యాఖ్యలు చేసిండు. అది కూడా అఫీషియల్ గానే చేశాడు. ఎవరి గురించి ఆలోచించి కానీ వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఈ మాట మాట్లాడితే నాకేమన్నా బెదిరింపులు వస్తాయి, ఇది కూడా ఆలోచించకుండా నిర్మోహమాటంగా డైరెక్ట్ గా చెప్పేసాడు. ఎట్లా అంటే ఇప్పుడు సినిమా రంగంలో అప్పట్లో మేము చిన్న ఉన్నప్పుడు సినిమాలు ఎట్లా ఉండేవి, ఒక్కొక్క సినిమా 100 రోజులు 200 రోజులు కూడా ఆడేది. కానీ ఇప్పుడు మాత్రం సినిమా రిలీజ్ అయిన వారం రోజులకే మేము పెట్టినదంతా కూడా తిరిగి రావాలి, మా బడ్జెట్ అంతా కూడా తిరిగి రావాలి, ఇట్లా ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా అప్పట్లో సినిమాలో కంటెంట్ ఉందా, అందులో ఎవరు నటించారో, ఎంత అద్భుతంగా నటించారో, అది ఏ స్టోరీని తీసుకున్నారు, ఈ విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం అసలు సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి రిలీజ్ అయిన తర్వాత విజయం వచ్చిందా, ఫ్లాప్ వచ్చిందా, మొత్తం ఇక్కడ వరకు కూడా బడ్జెట్ బడ్జెట్ బడ్జెట్, మళ్ళీ మనకు వసూలు ఎన్ని వచ్చాయి, ప్రాఫిట్ ఎన్ని వచ్చాయి, ఇదే తప్ప ఇంకేది కూడా మాట్లాడడం లేదు. సో అప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకి ఇంత తేడా ఉంది. ఇదంతా కూడా వాళ్ళ ప్లానింగ్ ప్రకారం ఒక తతంగం లాగా ఏదో చేస్తున్నారు. కానీ మేము సినిమా తీయాలి, ఇందులో ప్రజలకి జనాలకి ఇది అవసరం అవుతుంది, ఈ కంటెంట్ ఇవ్వాలి, క్లెయిమ్ లేదు. జస్ట్ మేము ఇన్ని కోట్ల బడ్జెట్ పెడుతున్నాం, ఇంత డబ్బులు మాకు రావాలి అంతే, ఇంకేం సో ఇట్లా. అండ్ ఇంకొక తీరు, ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ గురించి కూడా మాట్లాడారు. సో ఇక్కడ అందరూ కూడా అల్లు అర్జున్ది తప్పు, అదేవిధంగా థియేటర్ తప్పు, పోలీసులు తప్పు, ఇట్లా అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా ఇటు సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ వస్తున్నాడు అని తెలుసు. అప్పుడు థియేటర్ వాళ్ళు ఏం చేయాలి, జస్ట్ ఇప్పుడు వాళ్ళు ఏం చేసింది, ప్రజెంట్ ఏం చేశారంటే పోలీస్ స్టేషన్ కి ఒక లేఖ రాసి ఇచ్చారు అంతే. కానీ ఇక్కడ ఆయన ఒక పాన్ ఇండియా హీరో, అదేవిధంగా పుష్ప 2 తోని ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చింది. సో అలాంటి హీరో ఒక థియేటర్ దగ్గరికి వస్తున్నాడంటే అప్పుడు థియేటర్ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకు ఒక డైరెక్ట్ గా లెటర్ రాసి ఉంచడం కాకుండా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మాకు ఇంతమంది సిబ్బంది కావాలి, ఇంత భద్రత మాకు కావాలి, ఈ హీరో వస్తున్నాడు, ఈ ప్లానింగ్ ఉందని చెప్తే వాళ్ళు ఎందుకు ఇవ్వరు? అప్పుడు మీరు వెళ్ళి స్వయంగా వెళ్ళి మాట్లాడి మాకు ఇంతమంది సెక్యూరిటీ కావాలంటే వాళ్ళు ఎందుకు పంపరు? తూతూ మంత్రంగా ఒక లెటర్ పంపించి రండి అని చెప్పడం కూడా కరెక్ట్ గా, ఎందుకంటే అది లేట్ గా చూసి ఉండొచ్చు, లేకపోతే చూసినప్పటికీ కూడా ఖచ్చితంగా అక్కడ అంతమంది లేకపోవచ్చు. మీరు ఒక 2 రోజుల ముందు మీకు తెలిసిన వెంటనే మీరు అక్కడికి వెళ్ళి సార్ ఇట్లా ప్రజెంట్ పరిస్థితి ఇలా ఉంది, అక్కడ ర్యాలీ తీద్దాం అనుకుంటున్నట్ట, ఇదన్నీ చెప్పుకుంటే ఏదో ఒక విషయం సార్ట్ అయ్యేది. అప్పుడు మీరు ఇంత సిబ్బంది కావాలంటే మేము ఇంతమందిని పంపించేవాళ్ళు కదా, వాళ్ళది ఎలాంటి తప్పు లేదు, పోలీసుల వాళ్ళది ఖచ్చితంగా థియేటర్ వాళ్ళకి తప్పు అంటున్నాడు. అదే విధంగా అల్లు అర్జున్ టీం విషయంలో కూడా అల్లు అర్జున్ టీం కూడా తప్పే. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే అల్లు అర్జున్ది కూడా తప్పు కాదు, ఆయన A11 ఉన్నాడు, అది ఉన్నాడు, ఆయన ఒక పోయాడు కానీ వాళ్ళు రమ్మని చనిపోమని చెప్పాడు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. సో ఒక విధంగా చూసుకుంటే అల్లు అర్జున్ది కూడా తప్పే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడికి 1000 మంది ప్రజలు వస్తారని కూడా నీకు తెలుసు. సో అలాంటప్పుడు అది ఉద్దేశపూర్వకంగానే అవుతుంది కదా అనే విధంగా కూడా చెప్తున్నాడు. సో మొత్తానికి సినిమా రంగం మీద ఆయన మాత్రం నిర్మోహమాటంగా వాళ్ళు ఏమనుకుంటారు, మళ్ళీ సో ఏమన్నా అనుకోని కరెక్ట్ గా ఉన్నట్టు మాట్లాడాడు జేడి లక్ష్మీనారాయణ.